హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గోరు చిక్కుడు ఎగ్ ఫ్రై చేసుకుందాం. ముందుగా ఈ చిక్కుడుగాయలని వాటర్తో శుభ్రంగా 2 సార్లు కడిగి ఒక గ్లాస్ వాటర్, కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. గోరు చిక్కుడుగాయలు అంటే పీచు ఎక్కువగా ఉంటుంది కదండి, ఆ పీచుని ఈజీగా తీయడం కోసం ఇలా ఉడికించాను. ఈ చిక్కుడుగాయకి 2 వైపులా ఉన్న పీచుని ఈ విధంగా తీసివేసుకోవాలి. చూసారు కదా, పీచు అనేది లేకుండా ఈ చిక్కుడుకాయలను మనకు నచ్చిన విధంగా ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. దీనిలో 2 ఎండుమిర్చి, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి పోపు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకుందాం. గోరుచిక్కుడుకాయ కూర అంటే పీచు ఎక్కువగా ఉంటుందని చాలామంది ఇష్టపడరు, కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి, అసలు వదిలిపెట్టరు. దీనిలో 2 రెబ్బల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుందాం. ఎగ్ వేస్తాం కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ సాల్ట్ చిక్కుడుకాయల్లో వేసాం కదండి, కొంచెం చూసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, ఈ ఉప్పు కారం చిక్కుడుకాయ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకుంటూ ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయ ముక్కలు మగ్గినాయో లేదో చూద్దాం. చూసారు కదా, చిక్కుడుకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయండి. ఇప్పుడు దీనిలో గుడ్లు వేసుకుని కలుపుకుంటే మన కూర రెడీ అయిపోతుంది. ఇవి 1/2 కేజీ చిక్కుడుకాయలండి. దీనిలో వేయడానికి నేను 3 కోడిగుడ్లను తీసుకున్నాను. ఇంకా కావాలంటే ఎక్స్ట్రా 1-2 గుడ్లు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కోడిగుడ్లు పొరుటు ఎలా చేసుకుంటామో అదేవిధంగా ఈ గుడ్లను చిక్కుడుకాయ ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చూసారు కదా, మనం వేసిన గుడ్లు కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఉప్పు, ఇంకొంచెం కారం, గుడ్లు వేసాం కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు కారం వేసుకుంటే గుడ్డుకు కూడా ఉప్పు కారం పడుతుంది. ఇప్పుడు దీనిలో నేను కొంచెం మసాలా వేస్తున్నానండి. మీకు వద్దనుకుంటే వేయనవసరం లేదు. కొంచెం కర్రీ మసాలా వేసుకుందాం. అంతే, మనకు కావలసిన గోరుచిక్కుడు ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుందాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.